పరువు నష్టం దావా కేసులో కీలక మలుపు. మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన నాంపల్లి కోర్టు. నేడు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని కోరిన ధర్మాసనం. కొండా సురేఖ ఇచ్చే వివరణపై సర్వత్రా ఆసక్తి. ఇప్పటికే అక్కినేని నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు. మంత్రి కొండా సురేఖ ఆ మధ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి సంచలనమయ్యాయో అందరికీ తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపాయి. ఆ వ్యాఖ్యలపై అటు సినీ ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మంత్రి హోదాలో ఉన్న మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని మహిళా సంఘాలు కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాయి. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, పొరపాటున చేసిన కామెంట్స్ అని వివరణ ఇచ్చుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం గట్టిగానే జరిగింది. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు కోరినప్పటికీ అక్కినేని నాగార్జున, కేటీఆర్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేయడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. ఇప్పటికే వారు కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు కూడా. కొండా సురేఖ తమ కుటుంబ పరువుకు నష్టం కలిగేలా మాట్లాడారని, ఆమె చేసిన వ్యాఖ్యలు క్షమించరానివంటూ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున, కేటీఆర్ కోర్టును కోరారు. ఇక తాజాగా కొండా సురేఖను వివరణ కోరుతూ నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో నేడు కోర్టుకు హాజరు కానున్న ఆమె ఎలాంటి వివరణ ఇవ్వనున్నారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ ఇచ్చే వివరణను బట్టి కోర్టు తీర్పు ఉండనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొండా సురేఖ విషయంలో ఇప్పటికే తీవ్ర ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఆమె విషయంలో చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. మరి ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్న కొండా సురేఖ ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.